కోట్లాది మంది భక్తులు చేతులెత్తి మొక్కే ఆ వెంకన్న స్వామి హుండీలోనే చోరీ జరిగింది అనే వార్త ఏదైతే ఉందో ఇది ప్రధానంగా తెలుగు వారందరినీ కూడా పిండేసే విధంగా మారింది. ఒక రకంగా వైసీపీ హయాంలో టీటీడీలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయో మనందరికీ తెలుసు. ఏదైనా లడ్డూకు వాడిన నేతి కల్తీ దగ్గర మొదలు పెడితే అనేక ఘటనలు ఆ రోజు అన్యమతస్తుల దగ్గర మొదలు పెడితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి హుండీ చోరీ వరకు కూడా అనేక ఘటనలు జరిగాయి. కాకపోతే ఏది కూడా వైసీపీ హయాంలో బయటికి రానివ్వలేదు. ఇప్పుడు టీటీడీలో పనిచేసే ఒక ఉద్యోగి పరకామణిలో చోరీ చేస్తూ అడ్డంగా పట్టుబడిన అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కావచ్చు, దాన్ని కఠినంగా భావించాల్సిన ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా కుమ్మక్కయ్యి ఆ వ్యక్తి దగ్గర నుంచి కొంత నగదో లేదా ఇంకోటో తీసుకుని దానిని రాజీ చేసి బయటపడకుండా కప్పిపుచ్చడం అనేది ఇప్పుడు తీవ్రాంశంగా మారింది. ఇది మనం చెప్పడం కాదు, హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏదైతే ఒక విలేకరి, ఒక పత్రికకు చెందినటువంటి ఒక విలేకరి దీన్ని పట్టుబట్టి పలానా టైంలో పలానా అవకతవకలు జరిగాయి, కానీ వీళ్ళందరూ కుమ్మక్కైపోయి దాన్ని రాజీ చేసుకుని బయటపడకుండా మాయం చేశారు, ఇది ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఒక వ్యక్తి హైకోర్టు వరకు వెళితే హైకోర్టు దాని వివరాలన్నీ బయటికి లాగితే ఆశ్చర్యం. ఎవరైతే టీటీడీలో డబ్బులు దొబ్బేశాడో, అడ్డంగా దొరికాడో ఆ వ్యక్తితో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. ఎవరైతే ఆ రోజు ఆ విజిలెన్స్ అధికారి కేసు పెట్టాడో ఆ కేసు పెట్టిన అధికారి ఆ వ్యక్తితో రాజీ కుదిరాడు. టీటీడీలో డబ్బులు దొబ్బేస్తూ దొరికిన వ్యక్తి విషయంలో రాజీ చేసుకోవటం ఎలాగా? పైగా ఆ రోజు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం లోక్ అదాలత్లో రాజీ చేయటం కూడా కుదరదు, కానీ చేసుకున్నారు. విషయం ఏంటో తెలుసా? ఈ దొరికిన వ్యక్తిని పోలీసు అధికారులు విచారించడం సర్వసాధారణం, కానీ పోలీసు అధికారులే స్వయంగా కొంతమంది రాజకీయ పెద్దల దగ్గర కూర్చోబెట్టి సెటిల్మెంట్లు మాట్లాడారు అంటే ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరి పేర్లు ఆరోపిస్తుంది. అప్పుడు సుబ్బారెడ్డి ఇందులో పాత్ర ఉంది, మాజీ చైర్మన్, అలాగే కరుణాకర్ రెడ్డి పాత్ర ఉంది, నాడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి. సో వీళ్ళ ముగ్గురు పాత్ర ఉంది అనేది వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే నిన్నేదో బోమాన కరుణాకర్ రెడ్డి కొన్ని ఎమోషనల్ డైలాగులు కొట్టాడు. విచారణ జరిపించండి, సిబిఐతో తప్పు ఉంటే తలనరుక్కుంటానని చెప్పి ఆయన ఏదో డైలాగులు కొట్టాడు. ఈ డైలాగులు కాసేపు పక్కన పెట్టి ముక్కుసూటుగా ఒక 2-3 ప్రశ్నలు అడుగుదాం. బోమాన కరుణాకర్ రెడ్డిని కావచ్చు, వైసీపీని కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి వారిని కావచ్చు, ముక్కుసూటుగా 2 ప్రశ్నలు అడుగుదాం. ఈరోజు బయటకు వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజు ఆ రోజు ఎందుకు బయట పెట్టలేదు? ఒకటి, రాజీ చేసుకోవటానికే అవకాశం లేనటువంటి కేసులో ఎలా రాజీ చేసుకున్నారు, దాన్ని టీటీడీ అధికారులు ఎలా అంగీకరించారు? 2, ఇకపోతే బొమాన కరుణాకర్ రెడ్డి ఇంకో మాట అన్నాడు, దీంట్లో గత ప్రభుత్వ హయాంలో కూడా అవినీతులు జరిగాయి, దాన్ని మేమే పట్టుకున్నామని చెప్పి ఆయన మాట్లాడాడు. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిలో అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా అవినీతి జరిగింది, అందులో ఎవరి పాత్ర అయినా ఉందని మీరు భావిస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టలేదు? ఈరోజు వాళ్ళు మీ పేర్లు బయట పెట్టారు కదా, మరి మీరు ఎందుకు బయట పెట్టలేదు? నిజంగా నేను ఒకటి అడుగుతున్నా, ఒక చిన్న లాజిక్ చూడండి. నిజంగా ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారు కానీ, ఆ రోజు పాలక మండలిలో సభ్యులుగా ఉన్నవారు కానీ ఎవరైనా ఈ అవినీతిలో భాగస్వాములు అయ్యారు అని బోమాన కరుణాకర్ రెడ్డికి తెలిస్తే వదిలిపెడతాడా? మొత్తాన్ని బయటికి లాగాడు, దాన్ని చంద్రబాబు గారిని ఎత్తుకు రుద్దాడు. లాజిక్కే కదా. కానీ అంటే వీళ్ళు బయట పెట్టలేదంట. నమ్మశక్యంగా ఉందా? ఎందుకు బయట పెట్టలా? పోనీ నిజమే ఉందా అనుకుందాం, ఎందుకు బయట పెట్టలేదంటే అక్కడ ఏమీ లేదు, వీళ్ళ హయాంలోనే జరిగింది. ఇక్కడ నిన్న ఆయన కూడా ప్రశ్నించాడు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ కూడా 40 కోట్లకు రాజీ చేసుకున్నారు, 400 కోట్లకు రాజీ చేసుకున్నారు. ఆయన ఆస్తుల్ని పంచుకునే హక్కు మీకెక్కడిది? సో కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందు కోర్టు తీర్పు ఒకసారి చదువుదాం. టీటీడీ పరకామణిలో అక్రమాలపై హైకోర్టులో కీలక మరుపు, సొమ్ము తస్కరించిన కేసు లోక్ అదాలత్లో రాజీపై హైకోర్టు విస్మయం, లోక్ అదాలత్ ఉత్తర్వుల సస్పెన్షన్. ఏదైతే ఈ కేసును క్లోజ్ చేస్తూ లోక్ అదాలత్ ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులు మొత్తాన్ని కూడా హైకోర్టు అయితే సస్పెన్షన్ చేసింది. పైగా ఆ రాజీ చేసుకోవడం మీద హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సో వైకాపా హయాంలో టీటీడీలోని పరకామణిలో జరిగిన అక్రమాల వ్యవహారంపై హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి దర్యాప్తును సిఐడికి అప్పగించింది. సిఐడి ఐజీని వాద్యంలో సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. పరకామణిలో శ్రీవారి కానుకల అపహరణపై తిరుమల 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులను వెంటనే సీజ్ చేయాలని చెప్పి ఆ సిఐడి ఐజీని అయితే ఆదేశించింది. మరోవైపు ఫిర్యాదుదారుడు పరకామణిలో అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్
కుమార్ అలాగే నిందితుడు సివి రవికుమార్ లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసినటువంటి ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అలాగే లోక్ అదాలత్లో జరిగిన ప్రొసీడింగ్స్ వివరాలను సైతం సీజ్ చేయాలని చెప్పి కోర్టు చెప్పింది. ఇక్కడ చూడండి కోర్టు ఏం చెప్పిందంటే, ఒకటి, ఏ స్టేషన్లో కేసు నమోదైందో ఆ స్టేషన్లో రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి వెంటనే తమ ముందుంచాలని ఆదేశించింది. లోక్ అదాలత్లో జరిగినటువంటి ఏదైతే తీర్పు వచ్చిందో దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సీజ్ చేసి తమ ముందుంచాలని చెప్పి చెప్పింది. అంటే అందులో ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి, ఏ బేస్ మీద దాన్ని కొట్టేశారనే తర్వాత హైకోర్టు కూడా పరిశీలిస్తుంది లోక్ అదాలత్లో. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా సీజ్ చేసి తమ ముందుంచాలని చెప్పి సిఐడిని అయితే ఆదేశించడం జరిగింది. సో సీల్డ్ కవర్లో పెట్టి తమ ముందుంచాలని చెప్పింది. అయితే వీరందరికీ ఎవరైతే ఇప్పుడు ఇద్దరికి నోటీసులు జారీ చేయాలని చెప్పింది, ఎవరు నిందితుడిగా ఉన్నటువంటి రవికుమార్కి అలాగే ఆ రోజు విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్కి, వారిద్దరికీ కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. తదుపరి కేసును అయితే వాయిదా వేసింది. ఒక రకంగా ఇక్కడ చూడండి, సివి రవికుమార్ పరకామణిలో డాలర్ల రూపంలో పెద్ద ఎత్తున నగదు బంగారం అపహరించాడు. దీనిపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ 2023 ఏప్రిల్ 29న తిరుమల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్పై కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో 2023 మే 30న అంటే దొరికిన దాదాపు నెల రోజుల తర్వాత అభియోగ పత్రం అయితే వేశారు. అనూహ్యంగా ఈ కేసులో సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్తో రాజీ చేసుకున్నాడు. సతీష్ కుమార్ అంటే ఎవరు? విజిలెన్స్ అధికారి, ఈ కేసు పెట్టినటువంటి విజిలెన్స్ అధికారి. ఆ అధికారి నిందితుడితో రాజీ చేసుకున్నాడు. చూడండి, మీకు కుట్ర చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇందులో విజిలెన్స్ అధికారి నిందితుడితో రాజీ చేసుకున్నాడు. ఎందుకు రాజీ చేసుకున్నాడో బయటపడాలి. రాజీ చేసుకున్నాడు. దీంతో లోక్ అదాలత్ 2023 సెప్టెంబర్ 9న అవార్డు జారీ చేసిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ కేసులో ఇరువురు లోక్ అదాలత్ కేసులు మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేకపోతే చిన్న చిన్న కేసులు, యాక్సిడెంట్ కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా లోక్ అదాలత్లో సెటిల్మెంట్కి వెళ్ళిపోయి ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయిపోయి లోక్ అదాలత్లో కొట్టించేసుకుంటారు. ఇది మనందరికీ తెలుసు. కానీ తిరుమల హుండీ డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి దొరికితే కేసు పెట్టిన వ్యక్తి వాళ్ళతో రాజీకి వెళ్ళటం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ప్రభుత్వ పెద్దలతో కూడా నిందితుడితో మాట్లాడిచ్చారంట. పోలీసు అధికారులు వాళ్ళు విచారణ చేయాలి, కోర్టులో పెట్టాలి, ఛార్జ్షీట్ వేయాలి, శిక్ష పడే వరకు ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. కానీ ఇవన్నీ జరగడానికంటే ముందు ఈ వ్యక్తిని ఎవరి దగ్గర ప్రవేశపెట్టారు తెలుసా? ఆ రోజు వైసీపీ రాజకీయ పెద్దల ముందు ప్రవేశపెడితే వాళ్ళు సెటిల్మెంట్లు మాట్లాడుకుంటే అప్పుడు ఈ ఎవరైతే విజిలెన్స్ అధికారి ఉన్నాడో సతీష్ కుమార్, ఆయన నిందితుడితో రాజీకి వచ్చేసి మొత్తానికి కేసును క్లోజ్ చేశారు. పైగా ఇది ఎక్కడా కూడా న్యూస్ కాకుండా చూసుకున్నారు. పెద్దగా ఎక్కడా వైరల్ అయ్యే న్యూస్ కాకుండా, ఇప్పుడు ఎంత వైరల్ అయింది ఇది, కానీ అంత వైరల్ అయ్యే న్యూస్ కాకుండా చూసుకున్నారు. ఎందుకు చూసుకున్నారు? ఒక స్వయంగా కోర్టే అనుమానం వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ కేసులో ఖచ్చితంగా డెప్త్ ఉంది, దీని వెనక ఎవరున్నారో తేలాలి అనేది హైకోర్టు ఇంటెన్షన్. కాబట్టి ఇప్పుడు సిఐడికి అప్పగించింది. పూర్తిగా ఆధారాలన్నీ కూడా సీజ్ చేసి తమ ముందు ఉంచాలని చెప్పింది. తర్వాత కేసు మొత్తాన్ని కూడా సిఐడి హ్యాండ్ ఓవర్లో పెడుతుంది. లోక్ అదాలత్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. అంటే టీటీడీ వ్యవహారాలన్నీ ఇది మనకు బయటపడింది ఒకటే. పడని ఎన్నున్నాయో ఒక్కో అంశం బయటపడుతూనే ఉంది కదా. ఇప్పుడు ఈ అంశం బయటపడింది. ఇది కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. మరి ఆ రోజు ఎందుకు రాలేదు సీసీటీవీ ఫుటేజ్లు? ఆ రోజు ఎందుకు బయటపెట్టలా సీసీటీవీ ఫుటేజ్లు? టీడీపీ నేతల పాత్ర ఉందని ఆ రోజు భావిస్తే ఎందుకు చెప్పలా? విషయం ఏంటంటే, ఈ రవికుమార్ అనే వ్యక్తితో రాజీ చేసుకుని దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తుని వీళ్ళు పంచుకున్నారు. ఎవరెవరు పంచుకున్నారు ఏంటనేది తేలాలి. ఇంకోటి ఏంటంటే, విజిలెన్స్ ఒక రిపోర్ట్లో రాసింది. ఏమని రాసిందంటే, ఒక పోలీస్ అధికారి మా మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల మేము రాజీ చేసుకున్నామని రాసింది. విజిలెన్సే చెప్పింది. ఎవరా పోలీస్ అధికారి? టీటీడీలో దొంగతనం చేస్తూ దొరికినటువంటి వ్యక్తిని వెనకేసుకొచ్చి రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఇలాంటి 1 కాదు 2 కాదు అనేక అంశాలైతే బయటకు రావాల్సి ఉంది. కేవలం వైసీపీ అసలు దీని వరకు ఇప్పటివరకు ఏ సమాధానం చెప్పలా. కేవలం భూమాన కరుణాకర్ రెడ్డి మాత్రమే బయటకు వచ్చి నా తప్పు అయితే నేను తలనరుకుంటాననేది ఒక కామెంట్ చేశాడు తప్ప ఇది మేము రాజీ చేయలేదని చెప్పడానికి కానీ, ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదని చెప్పడానికి కానీ ఏ విషయం మీద వాళ్ళు మాట్లాడాల. క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ళ హయాంలో కేసు పెట్టారు, వాళ్ళ హయాంలోనే రాజీ చేసుకున్నారు, వాళ్ళ హయాంలోనే పంచుకున్నారు. అది ఒక విలేకరి, పైగా ప్రభుత్వం కూడా కాదు దీన్ని బయటపెట్టింది, ఒక విలేకరి ఇది మొత్తాన్ని పసిగట్టి
హైకోర్టు వరకు పోరాడితే ఈరోజు కేసు బయటకు వచ్చింది. హైకోర్టు దీని మీద యాక్షన్ తీసుకుంది. ఇలాంటి అక్రమాలు ఇంకా టీటీడీలో ఎన్ని జరిగాయో ఒక్కొక్కటిగా రావాల్సి ఉంది. 5 ఏళ్ల పాటు పూర్తిగా భ్రష్టు పట్టించారు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే అంశం. వడ్డీ కాసుల వాడిగా చెప్పుకుంటారు వెంకటేశ్వర స్వామిని. అలాంటి వడ్డీ కాసుల వాడి దగ్గరే హుండీలో డబ్బులు కొట్టేశారంటే, ఆ కొట్టేసిన వాడి దగ్గర వీళ్ళు డబ్బులు కొట్టేశారంటే ఇంతకంటే పాపం, ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా? వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని చంద్రబాబు గారు పదే పదే చెబుతూనే ఉంటారు. బహుశా ఆ కారణమేనేమో వైసీపీ పార్టీకి అంత బలంగా తగిలింది. వెంకటేశ్వర స్వామితో ఆటలాడారు, తిరుమలను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు, ఆ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు. కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి టీటీడీ విషయంలో. వాస్తవానికి ప్రభుత్వం టీటీడీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి టీటీడీలో ఏలుబెట్టి టీటీడీలో మొత్తాన్ని భ్రష్టు పట్టించి ఆ పాపమే ఈరోజు వైసీపీకి శాపంగా మారింది. ఏది ఏమైనా ఆ వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ హుండీ చోరీ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారబోతుంది.